వైకుంఠ ఏకాదశికి ముందు తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 5గురు భక్తులు మృతి చెందగా మరో భక్తురాలు అస్వస్థతతో మృతి చెందారు. తిరుమల, తిరుపతిలో మొత్తం 9 చోట్ల టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేయగా తిరుపతిలోని 2 కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టేడ కేంద్రం దగ్గర, శ్రీనివాస అతిథి గృహం దగ్గర తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టెడ దగ్గర 3, శ్రీనివాస అతిథి గృహం దగ్గర 1 మృతి చెందారు. రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 భక్తులు మృతి చెందారు. మృతుల్లో 5గురు మహిళలు ఉన్నారు. మృతుల్లో 5గురిని గుర్తించిన అధికారులు విశాఖకు చెందిన 3, అనకాపల్లి జిల్లాకు చెందిన 1, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు 1 ఉన్నట్లు చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు, విశాఖ వాసులు రజనీ, శాంతి, లావణ్య మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు సేలంకు చెందిన మల్లిక, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనలో మరో 40 మంది గాయపడ్డారు. వారిని స్విమ్స్, రుయా హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తోపులాటకు దారితీసిన కారణాలపై టీటీడీ అధికారులు భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు భక్తులు అనవసరంగా తోయడమే తొక్కిసలాటకు కారణమైందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఘటనకు దారితీసిన పరిణామాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని భావిస్తున్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08772236007 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రియా హాస్పిటల్ కి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలావు చేరుకుని వైద్య సేవల్ని పర్యవేక్షించారు. మరోవైపు క్షతగాత్రులకు సహాయక చర్యలు, వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ బృందం ఇప్పటికే తిరుపతి చేరుకున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగగా 6గురు మృతి చెందారు. గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండగా బుధవారం సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్స్ లో తోపులాట జరిగి విషాదం నెలకొంది. టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమికూడకుండా బైరాగి పట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్క్ లో ఉంచారు. అయితే టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురి కావడంతో అతన్ని హాస్పిటల్ కు తరలించేందుకు క్యూ లైన్ తెరిచారు. అయితే టోకెన్ల జారీ కోసమే క్యూ లైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్యూ లైన్ల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేయలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఎంతమంది భక్తులు వచ్చారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ ఏర్పాట్లు చేయగా టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి 3 రోజులకు 1,20,000 టోకెన్లను ఇవాళ జారీ చేస్తున్నారు. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వనున్నారు. ఒక్కసారిగా గేట్ తీసినప్పటికీ వెనక నుంచి తోసేయడంతో ముందుకు పడిపోయామండి. అందరం పడిపోవడం కాకపోతే కొంతమందికి చిన్న చిత్తగా తగిలాయి, కొంతమందికి బాగా తగిలేసాం. మీదకి పడిపోవడంతోనే మనుషుల మీద నడిచేసారండి. మనం ఇలా పడిపోయాము, మీద నుంచి నడిచిపోయాం. నాకు ఒకసేపు ఊపిరాడలేదు, అలాగే ఉండిపోయాను. మళ్ళీ పక్కకి లాగి వాటర్ అది పట్టుకున్న తర్వాత కొద్దిగా బాగుంది. ఒక్కసారి గేట్ తీసినప్పటికీ జనాలు అందరు తోసుకొచ్చారండి. వాళ్ళు వదిలేయడం కాదు, జనాలే తోసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అనడానికి ఏం లేదు, వచ్చిన జనాలే కంట్రోల్ లేరు. మగవాళ్ళు మెయిన్, ఆడవాళ్ళు ఉన్నారని చూసుకోవటం లేదు. మగవాళ్ళు అస్సలు ఇది లేదు, ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారని లేదు. తోసుకొచ్చి లైన్లోనూ కూడా అలాగే ఉంటుంది, ఇక వదిలినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మగవాళ్ళు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్న జరిగిన దుర్ఘటనలో 6 మంది మృతి చెందారు. మొత్తంగా 49 మంది వరకు ఇటు సిమ్స్ ఆసుపత్రి, రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఒక్కసారిగా బైరాపట్టిలోని
వైకుంఠ ద్వార దర్శనం టోకన్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక గేట్ ఓపెన్ చేయడం, క్యూ లైన్ లోకి వెళ్లేందుకు భక్తులందరూ గేట్ ఓపెన్ చేయడంతో ఈ దుర్ఘటన జరిగింది. గేట్ ఓపెన్ చేసిన వెంటనే అంటే ఒక మహిళను బయటికి తీసుకెళ్లేందుకు గేట్ ఓపెన్ చేయగా వెనుకున్న భక్తులంతా అందరూ టోకన్లు జారీ చేయడానికి గేట్ ఓపెన్ చేశారని అందరూ ఒక్కసారిగా తోసుకొని ముందుకు రావడంతో అక్కడ మహిళలందరూ చాలా మంది కింద పడిపోయి వారి మీద తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అక్కడే సిబ్బంది ఏదైతే కింద పడిపోయిన భక్తులందరికీ కూడా సిపిఆర్ చేసి వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే దాదాపుగా 4 చనిపోయారు. అయితే మరో 2 కూడా చికిత్స పొందుతూ మృతి చెందినారు. మొత్తంగా 49 మంది వరకు ఇటు 2 ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. జరిగిన ఘటనపై టీటీడీ చైర్మన్ ఈవోలు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అంటే శ్రీనివాస్ 6 మృతి చెందారు, మరికొంతమంది చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. వారి పరిస్థితి ఏంటి, ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అంటే ఇటు టీటీడీ ఈఓ, అదేవిధంగా టీటీడీ చైర్మన్, ఉన్నత ఇతర తిరుపతి జేఈఓలు వీళ్ళందరూ కూడా పరిస్థితిని చక్కదిద్దే అంటే సమీక్షిస్తున్నారు. ఇటు సిమ్స్ ఆసుపత్రిలో కూడా దాదాపుగా 20 మంది పైగానే చికిత్స పొందుతున్నారు. ఇటు రూయ్ ఆసుపత్రిలో కూడా దాదాపుగా 20 మంది పైగానే చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 6 మంది మృతి చెందడంతో తిరుపతిలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల కోసం వచ్చిన భక్తులు ఈ రకంగా దుర్మరణం పాలవడము ఇటు టీటీడీని ప్రభుత్వాన్ని కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అర్ధరాత్రి తర్వాత శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఈ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లను ఇవాళ వేకువజామున 5 గంటల నుంచి తిరుపతిలో జారీ చేయాలని టీటీడీ ఏర్పాట్లు చేసింది. 8 కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరుమలలో కూడా 1 కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే అనుకోని విధంగా కేంద్రాల వద్ద ఈ రకంగా తొక్కిసలాట జరిగి దాదాపుగా 6 మంది మృతి చెందడంతో టీటీడీ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ ఈవో కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కనిపిస్తోంది, మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా మాట్లాడారు. నిజానికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంగా చూడొచ్చా, లేకపోతే భక్తులు కన్ఫ్యూజన్లో, అంటే ఒక భక్తురాల్ని చికిత్సకు తీసుకెళ్తున్నప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తే భక్తులందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని ఎలా చూడాలి శ్రీనివాస్? అంటే అక్కడ కాస్త వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అక్కడ సిబ్బంది తక్కువగానే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అది స్థానికులు ఎక్కువగా నివసించే ప్రాంతం కావడంతో దాని మీద ఎక్కువగా టీటీడీ ఫోకస్ పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందరినీ కూడా ఒక గ్రౌండ్ లో ఉంచారు. ఆ గ్రౌండ్ నుంచి ఒక గేట్ ద్వారా వీళ్ళు క్యూ లైన్లోకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి గేటు తెరవడంతో ఒకసారిగా టోకన్లు జారీ చేస్తున్నారని ఆ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గేట్ వైపుగా దూసుకొచ్చి ఇటు గేట్ ఓపెన్ చేయగానే కింద పడిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అయితే టీటీడీ కూడా దీని మీద సీరియస్ గా రియాక్ట్ అయింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా రాత్రి మీడియాతో మాట్లాడుతూ తప్పిదాలు జరిగాయని, దీని మీద సీఎం కూడా సీరియస్ గా ఉన్నారని, ఎవరైతే ఘటనకు కారకులో వారి మీద చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవో శ్యామలరావు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే అంటే శ్రీనివాస్, తిరుపతి అంటే లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు. ఇది చాలా పెద్ద దుర్ఘటనగానే చెప్పుకోవాలి. అంటే హిస్టరీలో ఎప్పుడు లేనిది ఈసారి జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా ఇది చెప్పాలంటే టీటీడీ చరిత్రలోనే ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా తోపులాట్లు తొక్కిసలాట్లు జరిగి భక్తులు మృతి చెందిన ఘటనలు లేవు. అది కూడా 6 మంది మృతి చెందడం అనేది చాలా దారుణమైన విషయము. అసలు టీటీడీ చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నోసార్లు తోపులాట్లు జరిగాయి. ఇదే అలిపిరి ప్రాంతంలో చాలా మంది భక్తులు టోకన్ల కోసం వేచి ఉన్నప్పుడు తోపులాట్లు అనేటివి జరిగాయి. అయితే ఈ రోజు నిన్న రాత్రి జరిగిన దుర్ఘటనలో 6 మంది మృతి చెందడం అనేది తీవ్ర విషాదంగా చెప్పుకోవచ్చు. టీటీడీ కూడా దీని మీద
తీవ్ర విషాదంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే తాము ఎన్నో ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల కోసము ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడాన్ని ఇటు అధికారులను ప్రభుత్వాన్ని కూడా బాధిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీనివాస్, ఈ దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ అంబులెన్స్ కి సంబంధించిన డ్రైవర్స్ కూడా లేరు అంటూ కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటన. అక్కడ ఆ ప్రాంతంలో స్థానికులు ఎక్కువగా నివసిస్తారు. అంటే అక్కడ ఎటువంటి సమస్య ఉండదనుకున్నారు. అక్కడికి హాస్పిటల్ కూడా, అంటే స్విమ్స్ ఆసుపత్రి కావచ్చు, ఇటు రూయా ఆసుపత్రి కావచ్చు, దాదాపు 6 కిలోమీటర్ల